అందరికీ నా నమస్కారం. ఈరోజు వెరీ ఇంపార్టెంట్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ అల్గోరిథమ్స్. చాలా మట్టుకి అల్గోరిథమ్స్ దీంట్లో వాడతారు. ఇది ఏంటంటే డైరెక్ట్ క్లోజ్ ఫార్మ్ సొల్యూషన్ కాకుండా మనం ఇటరేషన్ బేసిస్‌తో వాడి లెర్నింగ్ రేట్ బేసిస్‌తో వాడి ఎర్రర్‌ని మినిమైజ్ చేసుకుంటూ మనం మోడల్‌ని కనిపెట్టాం అన్నమాట. దానికోసం మనం గ్రేడియంట్ డిసెంట్ వాడతాం. ఇప్పుడు మీరున్నది చూస్తుంది నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇది లీనియర్ రిగ్రెషన్ ఎగ్జాంపుల్. ఇక్కడ మీరు చూస్తుండగా నేను ఇక్కడ ఒక లైబ్రరీస్ నేను ఇంపోర్ట్ చేశాను. ఇక్కడ ఒక మెథడ్ రాశాను. సో ఈ మెథడ్ ఏమైందంటే గ్రాఫ్ ఒకటి ప్లాట్ చేస్తుంది, దాంతోపాటు మోడల్ కూడా ప్లాట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ప్రత్యేకించి ఇక్కడ నేను ర్యాండమ్ వాల్యూస్ తీసుకున్నాను. అట్లానే వై కూడా నేను ర్యాండమ్ వాల్యూస్ తీసుకున్నాను, ఎక్స్ అండ్ వైకి. సో అట్లా నేను ఒక సింపుల్ ప్లాట్ ఒకటి నేను చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక క్లోజ్డ్ ఫామ్ సొల్యూషన్ వాడుతున్నాను. క్లోజ్డ్ ఫామ్ సొల్యూషన్ ఏంటంటే నాకు ఏదైతే ట్రైనింగ్ సెట్స్ ఏదైతే ఉందో ఆ ట్రైనింగ్ సెట్ ఉన్న డేటా బట్టి నేను ఈ ఫార్ములా వాడి నేను మోడల్ కనిపెడతాను అనమాట. మోడల్ వచ్చేసి ఈజ్ నథింగ్ బట్ దిస్ లైన్. ఈ లైన్కి ఏంటంటే స్లోప్ అనేది ఒకటి ఉంటుంది, స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ అని ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను బయాస్ అనేది వాడట్లేదు. నేను బయాస్ అనేది మీకు నెక్స్ట్ డెమోలో మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను బయాస్ వాడట్లేదు. బయాస్ వాడకపోవడం వల్ల ఏంటంటే ఇక్కడ ఆరిజిన్ నుంచి మనకి పాస్ అవుతుంది అనమాట. ఇది ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ మోడల్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ ఒక గ్రాఫ్ గీస్తున్నాం అనమాట. సో ఇది ఏంటంటే మనం ఇది క్లోజ్డ్ ఫామ్ సొల్యూషన్ వాడి మనం ఇది కోఎఫిషియెంట్స్ కనుక్కొని మనం అది ఈ మోడల్ ప్రెడిక్ట్ చేస్తున్నాం అనమాట. ఈ మోడల్ ప్రెడిక్ట్ చేయడం వల్ల ఏంటంటే మనం ఏమైనా కొత్త పాయింట్ ఏమైనా వచ్చింది అనుకోండి, ఆ పాయింట్ ఈ లైన్ చూసుకొని దాని వాల్యూ ఏంటనేది తెలుస్తుంది అనమాట. అంటే సపోజ్ నాకు కొత్త వాల్యూ వచ్చింది అనుకోండి, 2.0 అనేది కొత్త వాల్యూ వచ్చింది. ఈ మోడల్ ప్రకారంగా వచ్చేసి వాల్యూ వచ్చేసి దీనికి కరస్పాండింగ్ 2 ఉంటుంది అనమాట. అట్లా సో ఈ మోడల్ పట్టేసి వీళ్ళు ప్రెడిక్ట్ అనమాట వాట్ ఈస్ ద వాల్యూ. దీన్ని క్లోజ్డ్ ఫామ్ సొల్యూషన్ అంటారు. మనకి ఏంటంటే ఆల్రెడీ మనకి కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి, ఓపెన్ సోర్స్ లైబ్రరీస్. దాంట్లో ఓఎల్ఎస్ అనే ఒక మెథడ్ వాడి కూడా మీరు ఈ మోడల్స్ కనుక్కుంటారు అనమాట. ఇక్కడ కూడా మనం బయాస్ మనం మెన్షన్ చేయట్లేదు. సో ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. మీకు సిమిలర్గా క్లోజ్డ్ ఫామ్ సొల్యూషన్గానే మీకు ఇస్తుంది అన్నమాట. ఇది ఏంటంటే ఇంటర్నల్గా మీకు గ్రేడియంట్ డిసెంట్ క్యాలిక్యులేట్ చేసి మనకి మోడల్ ఒకటి చూపిస్తుంది అనమాట. ఈ గ్రేడియంట్ డిసెంట్ అనేది మీకు నెక్స్ట్ డెమోలో మీకు చూపిస్తాను. దీని తర్వాత డెమోలో చూపిస్తాను గ్రేడియంట్ డిసెంట్ అనేది యాక్చువల్గా ఎట్లా క్యాలిక్యులేట్ అనేసి. సో అట్లానే లీనియర్ రిగ్రెషన్ అనేసి స్కీల్ లెర్న్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ లైబ్రరీస్ స్కీల్ లెర్న్, ఇంతకుముందేమో స్టాట్ మోడల్స్, ఇది కూడా ఓపెన్ సోర్స్, ఇది కూడా స్కీల్ లెర్న్ అనేసి ఇంకో ఓపెన్ సోర్స్ అనమాట. దీని వాళ్ళు కూడా మనం ఇది లీనియర్ రిగ్రెషన్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం ఇంటర్నల్గా చేస్తాం అన్నమాట. బయట మనకు కనపడదు, ఇంటర్నల్గా మనకి రన్ అవుతుంది. దాంట్లో మనం ఏంటంటే జస్ట్ దీంట్లో ఫిట్ అండ్ మెథడ్ వాడి ఎక్స్ అండ్ వై వాల్యూస్ పాస్ చేసి మనకు మోడల్ వస్తుంది అనమాట. ఆ మోడల్ వచ్చేసి ఇక్కడ చూడండి ఈ రెడ్ లైన్, ఇక్కడ చూడండి మనం ఇంటర్సెప్ట్ ట్రూ అని పెట్టాం. ఇంటర్సెప్ట్ ట్రూ అన్నప్పుడు బయాస్ కన్సిడర్ చేస్తాం అనమాట. బయాస్ అంటే ఇక్కడ ఇంటర్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈ మోడల్ కరెక్ట్గా ఫిట్ అయింది. సో నాకు ఏమైనా కొత్త ఎక్స్ వాల్యూ వచ్చినప్పుడు దాన్ని వై వాల్యూ నేను దీని ఆధారంగా నేను ప్రెడిక్ట్ చేస్తాను అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ లీనియర్ రిగ్రెషన్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది చూపిస్తాను అనమాట. సో లీనియర్ రిగ్రెషన్కి లాజిస్టిక్ రిగ్రెషన్కి డిఫరెన్స్ ఏంటంటే లాజిస్టిక్లో మీకు వై వాల్యూ వచ్చేసి ఎస్ ఆర్ నో ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు వై వాల్యూ వచ్చేసి సమ్ పర్టికులర్ వాల్యూ అని చూపిస్తుంది, కానీ మనకి ఇక్కడ వైలో అంటే అవుట్పుట్లో మనకి ఐదర్ 0 or 1 అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసి చూపిస్తాను. ఇక్కడ నేను ప్రెడిక్ట్ అనేసి ఒక మెథడ్ వాడామన్నమాట. ఇక్కడ కోఎఫిషియెంట్స్ వాడి మనం వై సంబంధించింది ఏంటంటే వాల్యూ ప్రెడిక్ట్ చేసి మనం ఇక్కడ రిటర్న్ చేస్తాం వై వాల్యూ అనేసి. ఇప్పుడు మనం లాజిస్టిక్ అంటే ఐదర్ 0 or 1 కాబట్టి మనం సిగ్మాయిడ్ ఫంక్షన్ ఒకటి వాడతాం అనమాట. సిగ్మాయిడ్ ఫంక్షన్ గురించి మీకు ఆల్రెడీ గూగుల్లో మీకు మెన్షన్ చేసి పెడతారు, మీరు చెక్ చేయండి. సో ఇది లాజిస్టిక్ రిగ్రెషన్ కాబట్టి ఐదర్ వాల్యూ 0 or 1 ఉండాలి కాబట్టి మనం ఈ సిగ్మాయిడ్ ఫంక్షన్ మనకు పాస్ చేస్తున్నాం అనమాట. ఆ సిగ్మాయిడ్ ఫంక్షన్ ప్రకారం ఆ 0 or 1 అనేది మనం లాస్ట్లో మన అవుట్పుట్లో చెక్ చేస్తాం అనమాట. ఇక్కడ నేను ఒక శాంపుల్ డేటా సెట్ ఇచ్చాను. ఈ శాంపుల్ డేటా సెట్లో ఇక్కడ మనకి 2 డైమెన్షన్స్ ఉన్నాయన్నమాట, x1 x2. ఈ లాస్ట్ వచ్చేసి అవుట్పుట్ అనమాట. అవుట్పుట్ వచ్చేసి 0 అనమాట. ఇంత ముందులాగా ఎక్స్ వై అనడానికి లేదు, ఇప్పుడు x1 x2 అనమాట. అంటే 2 ఇన్పుట్ డైమెన్షన్. ఫస్ట్ కాలం వచ్చేసి ఫస్ట్ ఇన్పుట్, సెకండ్ కాలం వచ్చేసి సెకండ్ ఇన్పుట్, లాస్ట్ కాలం వచ్చేసి అవుట్పుట్ అనమాట, అయితే 0 or 1. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ ప్రెడిక్ట్ చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఒక కోఎఫిషియంట్ అనుకున్నాం. ఇక్కడ ఏంటంటే స్లోప్ అనమాట. ఫస్ట్ వాల్యూస్ వచ్చేసి స్లోప్,
ఇది లాస్ట్ వచ్చేసి ఇంటర్సెప్ట్ అనమాట. ఈ స్లోప్ ఇంటర్సెప్ట్ మనం ఏదో ఒక డమ్మీ వాల్యూ పెట్టుకొని మనం జస్ట్ ప్రెడిక్ట్ చేస్తాం, దిస్ కుడ్ బి అవర్ మోడల్ అనేసి. అది ప్రెడిక్ట్ చేసినప్పుడు మనం ఎప్పుడైతే x1 x2 పంపిస్తామో వాల్యూస్, దాని ఆధారంగా మనకి ప్రెడిక్షన్స్ వచ్చాయి. చూడండి ఇక్కడ ప్రెడిక్షన్స్ వచ్చాయి. సో ఈ ప్రెడిక్షన్స్ ప్రకారంగా మనం ఏంటంటే ఇక్కడ 0.29 అనుకోండి, 0 కింద రౌండ్ చేసేస్తాం. 0.99 అనుకోండి, 1 కింద రౌండ్ ఆఫ్ చేసేస్తాం అనమాట. ఇది ఈ వాల్యూస్ మనకి ఏంటంటే ఈ సిగ్మాయిడ్ ఫంక్షన్ వల్ల వస్తుంది. ఇక్కడ చూడండి మనం ఇక్కడ రౌండింగ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనం కమ్ టు ద ప్రాబ్లం అనమాట. ఇప్పుడు మన ప్రాబ్లం వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే ఒక డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. ఈ డేటా సెట్ని మనం డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం గ్రాఫ్ గీయడానికి ఒక మెథడ్ రాసుకున్నాం అనమాట. ఈ గ్రాఫ్ తీసేటప్పుడు ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ 5 వాల్యూస్ వచ్చేసి మీకు 0, లాస్ట్లో 0 అవుట్పుట్ 0 ఉంటుందండి అవుట్పుట్. నెక్స్ట్ 5 రోస్కి వచ్చేసి లాస్ట్ అవుట్పుట్ వచ్చేసి 1 ఉంటుంది అనమాట. సో దాని ఆధారంగా 0 ఉన్న వాటికి బ్లూ, ఇంకా 1 ఉన్న అవుట్పుట్కి రెడ్ గీస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 2 డైమెన్షన్ 2D గ్రాఫ్లో x1 x2 వరకే చూపించగలుగుతాను కాబట్టి ఈ అవుట్పుట్స్ వచ్చి నేను కలర్లో చూపిస్తాను అనమాట. బ్లూ అంటే 0, రెడ్ అంటే 1 అవుట్పుట్. ఇప్పుడు ఈ మోడల్ గీయడానికి ఏం చేస్తున్నానంటే యాక్సెస్ జీసే వాడుతున్నాను. ఇక్కడ వచ్చేసి ఎక్స్ వాల్యూస్ వచ్చేసి నేను మ్యాక్సిమము మినిమం ఏదైతే గ్రాఫ్ ఉందో దీని మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూస్ ఇది రిటర్న్ చేస్తుంది అనమాట. అక్కడ ప్రింట్ చేస్తే మీకు ఈ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ చూస్తే ఏంటంటే వై వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాము. వై వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి ఎక్స్ వై వాల్యూ వచ్చిన తర్వాత అంటే దీనికి సంబంధించి మనకి ఈ మోడల్ లైన్ ఇట్లా వస్తుంది అనమాట. సో ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్. నో ఇప్పుడు యాక్చువల్ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం చూద్దాం. ఇప్పుడు యాక్చువల్ గ్రేడియంట్ అల్గారిథంలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రైనింగ్, డేటా పాయింట్స్, లెర్నింగ్ రేట్, epochs. ఈ epochs ఎందుకంటే ఇటరేషన్స్ అనమాట. సపోజ్ మీరు ఇటరేషన్ మెన్షన్ చేయలేదు అనుకోండి, ఒక్కొక్కసారి అదేంటంటే ఇన్ఫినిటీ ఫర్ లూప్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల మీకు పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అవ్వడం కానీ మీకు వేరియస్ ఇబ్బందులు వస్తాయన్నమాట. సో అందుకని మనం ఈపాక్స్ అనేసి వాడతాం. ఈపాక్స్ వచ్చేసి ఏంటంటే మీరు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మీరు స్పెసిఫై చేస్తాం, అంటే ఎన్నిసార్లు మీరు క్యాలిక్యులేట్ చేయాలనేసి. సో ఇక మీరు చూస్తే ఫర్ లూప్ ఇక మనం చెప్తున్నాం ఎన్నిసార్లు క్యాలిక్యులేట్ చేయాలనేది మనం ఫర్ లూప్ చేసి చూపిస్తాం అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నట్టు ఇనీషియల్గా మన కోఎఫిషియంట్ 0,0 అంటే ఆరిజిన్ తీసుకున్నాము. ఆరిజిన్ యాజ్ అ మోడల్ తీసుకొని ఎర్రర్ కూడా 0 కింద తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఈ ఏదైతే ట్రైనింగ్ వాల్యూ ఉందో అది ప్రెడిక్ట్ చేస్తున్నాం అనమాట. దేంతో స్టార్టింగ్ 0,0తో ప్రెడిక్ట్ చేస్తున్నాం. ప్రెడిక్ట్ చేసి మనకు ఆబ్వియస్లీ ఎర్రర్ వస్తుందండి. ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ని మనం ఏం చేస్తున్నామంటే దాన్ని స్క్వేర్ చేసి దాన్ని సమ్ యాడ్ చేస్తున్నాం, సమ్ చేస్తున్నాం. అలా సమ్ చేశాక ఇదేంటంటే కోఎఫిషియంట్ మనం కొత్త కోఎఫిషియంట్ అంటే కొత్త మోడల్ని మనం ఇక్కడ కనిపెడుతున్నాం. ఈ కొత్త మోడల్ని ఏం చేస్తామంటే ఈ లెర్నింగ్ రేటు ఎర్రర్ ప్రెడిక్టెడ్ వాల్యూస్తో మల్టిప్లై చేసి ఈ ఫార్ములా వాడి మనం కొత్త కోఎఫిషియంట్ చేస్తున్నాం అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే ప్రతి రో అంటే ట్రైనింగ్ డేటా పాయింట్స్ ఏంటంటే ప్రతి డేటా పాయింట్స్ కనేసి కోఎఫిషియంట్ చెక్ చేసి దాన్ని ఎర్రర్ ఎంత అనేది చెక్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి లెర్నింగ్ రేటు, ఇటరేషన్, ఈ కోఎఫిషియంట్ ఇది వాడుతున్నాము. సో ఇది మనం ప్రింట్ చేస్తున్నాం. చూడండి లెర్నింగ్ రేట్ సేమ్ ఉంది. యూజువల్గా ఏంటంటే అడ్వాన్స్ మెషిన్ లెర్నింగ్ దాంట్లో మనకి లెర్నింగ్ రేట్ మారిపోతుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే మన ప్రస్తుతానికి సేమ్ లెర్నింగ్ రేట్ వాడుతున్నాం. చూడండి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ పెరిగే కొద్దీ మనకి ఈ ఎర్రర్ వాల్యూ వచ్చేసి తగ్గుతూ పోతుంది అనమాట. సో ఆఫ్టర్ 100 ఇటరేషన్ చూడండి ఎర్రర్ వాల్యూ కొంచెం 0.02 వస్తుంది అనమాట. అప్పుడు మనకి మోడల్ వచ్చేసి ఏంటంటే స్లోపు, ఫస్ట్ వాల్యూ స్లోపు, ఇది ఇంటర్సెప్ట్ వస్తుంది అనమాట. ఇది చూడండి ఇక్కడ గ్రాఫ్ గీసాము. సో మనకి ఇక్కడ మోడల్ వచ్చేసి అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే సపోజ్ నాకు కొత్త డేటా పాయింట్ వచ్చింది అనుకోండి 1,1.5. సో 1,1.5 ఈ మోడల్కి ఈ సైడ్ ఉంది కాబట్టి దీని అవుట్పుట్ 0 అనేసి నేను ప్రెడిక్ట్ చేయగలుగుతాను. సపోజ్ నాకు 3,0.5 అనుకోండి. 3,0.5 అంటే డాట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి కొత్త వాల్యూ, అప్పుడు ఇది ఈ లైన్ కింద ఉంది కాబట్టి 1 కింద అవుట్పుట్ అనేసి నేను ప్రెడిక్ట్ చేస్తాను అన్నమాట. సో ఇట్లా మనకి ఈ మోడలింగ్కి అనేసి మనకి ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం చాలా పనికి వస్తుంది అనమాట. ఇప్పుడు అట్లానే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇప్పుడు ఈ ఒక ఎగ్జాంపుల్లో ఇక్కడ నేను బాస్టన్ డేటా అనేది నేను యాడ్ చేస్తున్నాను. బాస్టన్ డేటాలో నేను ఇక్కడ ఇదేంటంటే స్కీ లెర్నింగ్ డేటా సెట్ మనం లోడ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో 13 డైమెన్షన్స్ ఉన్నాయన్నమాట. 13 డైమెన్షన్స్ ఉన్నాయి. ప్లస్ అవుట్పుట్ వచ్చేసి ఒకటి ఉందన్నమాట. 1 డైమెన్షన్ అవుట్పుట్ ఉంది.
ఆబ్వియస్లీ అవుట్పుట్ వచ్చేసి 1 డైమెన్షనే ఉంటుంది. దీనికి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఇప్పుడు ఏంటంటే 13 డైమెన్షన్స్ కాబట్టి ఇప్పుడు దీని ప్లాట్ గీయడం, గ్రాఫ్ గీయడం చాలా కష్టం అనమాట. 2 డైమెన్షన్ అయితే గీయచ్చు, 3 డైమెన్షన్స్ అయితే గీయచ్చు, 13 డైమెన్షన్స్ కంటే ఇంపాసిబుల్. సో ఏంటంటే మనం ఒక డైమెన్షన్ తీసుకున్నాం అంటే 12th ఇండెక్స్ డైమెన్షన్ ఒకటి తీసుకుని ఆ వైవాయిలకి మనం ఒక గ్రాఫ్ తీసామన్నమాట. గ్రాఫ్ తీసేసి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఏదైతే ఎక్స్ ఉన్నాయో వాటికి మనం 1 యాడ్ చేస్తున్నాం లాస్ట్లో. వన్స్ ఆల్ కాలమ్స్కి ఏదైతే మనకి కాలమ్స్ ఉన్నాయో డేటా సంబంధించి లాస్ట్లో 1 యాడ్ చేస్తాం. ఎందుకు అంటే బయాస్ కోసం. ఇంతకుముందు మీరు చూస్తే నేను బయాస్ ఎప్పుడైతే నేను యాడ్ చేయలేదో ప్రీవియస్ ఎగ్జాంపుల్కి ఇది చూడండి, ఆరిజిన్ నుంచి వస్తుంది అన్నమాట, మోడల్ ఇట్లా వస్తుంది అనమాట. మీరు ఎప్పుడైతే బయాస్కు మీరు మెసేజ్ చేస్తే అప్పుడు మోడల్ మీకు చక్కగా వస్తుంది అనమాట. ఇంటర్సెప్ట్ ఒకటి వస్తుంది అన్నమాట వాల్యూ. సో దానికోసం అనేసి మనం బయాస్ కోసం అనేసి ఈ ఎక్స్ డైమెన్షన్ ఏదైతే ఉందో లాస్ట్లో మనం 1 అటాచ్ చేస్తాం అన్నమాట. అన్నిటికీ 1 అటాచ్ చేసేసి ఇప్పుడు చూడండి దీని షేప్ కొంచెం మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం క్లోజ్డ్ ఫామ్ సొల్యూషన్ కలిసి డైరెక్ట్గా ఫామ్లో వాడేస్తాం అన్నమాట. ఈ ఫామ్లో వాడినప్పుడు మనకి ఏంటంటే దానికి సంబంధించిన కోఎఫిషియెంట్స్ వస్తాయి. ఈ కోఎఫిషియెంట్స్ వాడి మనం కొత్త డేటా పాయింట్ ఏదైతే వస్తుందో దాని ప్రెడిక్షన్స్ చేయొచ్చు అనమాట. దానికి సంబంధించిన వివరాలు అంటే ఇవి అనమాట, దాని కోఎఫిషియెంట్స్. ఈచ్ అండ్ ఎవ్రీ డేటా పాయింట్ డైమెన్షన్స్ సంబంధించిన కోఎఫిషియెంట్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 డైమెన్షన్స్ అంటే స్లోప్ అంటే ఏంటి, x1కి x2, సో 2 పారామీటర్ స్లోప్ అనమాట. ఇంటర్సెప్ట్ వచ్చేసి ఒకటే ఉంటుంది మీకు. ఇంటర్సెప్ట్ బయాస్ ఉన్నప్పుడు, బయాస్ లేనప్పుడు 0 ఉంటుంది. సో ఇక్కడ మనకి స్లోప్ వచ్చేసి 2 డైమెన్షన్స్ ఉన్నాయి కాబట్టి 2 పారామీటర్ ఉన్న మోడల్ అనమాట. సో అట్లానే ఇక్కడ మనకి 13 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి 13 పారామీటర్స్ మోడల్ మనకి వచ్చేస్తుంది అనమాట, ఇంక్లూడింగ్ ఇంటర్సెప్ట్. సో అట్లానే మనం ఏం చేయొచ్చు, ఇంతకుముందు మనం ఓఎల్ఎస్ వాడాం కదండి, ఓఎస్ వాడి కూడా మనం డైరెక్ట్ చేయొచ్చు. అది కూడా ఏంటంటే ఇంటర్నల్గా గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం వాడి మనకి సిమిలర్ మోడల్ ఇస్తుంది అనమాట. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇది క్లోజ్డ్ ఫామ్ సొల్యూషన్ కాబట్టి క్లోజ్డ్ ఫామ్కి ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఇదేంటంటే గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం వాడుతుంది కాబట్టి తక్కువ టైంలో మీకు ఆల్మోస్ట్ అక్యురేట్గా మీకు వస్తుంది అనమాట, మోడల్ వచ్చేస్తుంది అనమాట మీకు. సో ఇది 13 డైమెన్షన్స్ కాబట్టి దీని గ్రాఫ్ గీయడం కష్టము. సో ఓన్లీ మనం ఏంటంటే అక్యురసీ ఎంత ఉందో చెక్ చేసుకోవడం అనమాట. మోడల్ ఇంతకుముందు ఏదైతే నేను అక్యురసీ అనే ఫంక్షన్ రాసుకున్నాము, ఓకే నెక్స్ట్ దీంట్లో ఉందన్నమాట, నెక్స్ట్ డెమోలో ఉంది అక్యురసీ. దాంట్లో మనం అక్యురసీ అనే ఫంక్షన్ రాసుకుని ఎంత ఉంది వస్తుంది అక్యురసీ ట్రైన్డ్ అవుట్పుట్స్తో ప్రెడిక్టెడ్ అవుట్పుట్స్తో కంపేర్ చేసుకొని మనం అక్యురసీ క్యాల్కులేట్ చేయొచ్చు అనమాట. సో ఇదే విధంగా మనకి లాజిస్టిక్ రిగ్రెషన్ ఉంది ఒకటి ఉందన్నమాట ఈ ఎగ్జాంపుల్. సో లాజిస్టిక్ రిగ్రెషన్కి వచ్చేసి ఏంటంటే మనం లోడ్ చేసుకుంటున్నాం డేటాని. ఒక సివిఎస్ ఫైల్ ఉంది, ఆ సివిఎస్ ఫైల్ నుంచి లోడ్ చేసుకొని ఇక్కడ మనం కొన్ని మెథడ్స్ రాసుకున్నాం. అంటే స్ట్రింగ్ టు ఫ్లోట్ కన్వర్జను, డేటా సెట్ సంబంధించిన మినిమము మ్యాక్సిమము. ఇది ఏంటంటే నార్మలైజేషన్కి ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ ఈ మెథడ్తో మనం నార్మలైజేషన్ చేస్తున్నాం. ఇంతకుముందు పాత వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సపోజ్ మీకు పెట్రోల్ ఉందండి, మైలేజ్ ఉంది. సో మీరు కిలోమీటర్ వర్సెస్ లీటర్లో కొలతలు గీస్తారనమాట. సపోజ్ నేను కిలోమీటర్ వర్సెస్ మిల్లీ లీటర్ తీసుకున్నాను అనుకోండి, లేదంటే లీటర్ వర్సెస్ సెంటీమీటర్, అంటే 1 లీటర్ పెట్రోల్కి కొన్ని సెంటీమీటర్లు అని చెప్పాను అనుకోండి మైలేజ్ ఇస్తుంది అనేసి, లేదు ఇన్ని కిలోమీటర్కి ఇన్ని మిల్లీ లీటర్ పెట్రోల్కి ఇన్ని మీటర్లకు వస్తుంది అనేసి రాదు. ఇప్పుడు ఏంటంటే మనకి మెట్రిక్స్ సిస్టమ్ వల్ల మనకి వాల్యూస్ డిఫరెంట్గా వస్తాయి అన్నమాట. వాటిని మనం నార్మలైజ్ చేయాలన్నమాట. అప్పుడు నార్మలైజ్ చేస్తే మనకి మోడల్ కరెక్ట్గా వస్తుంది. సో ఇది ఈ ఫార్ములా వాడి మనం నార్మలైజ్ చేస్తాము. క్రాస్ వాలిడేషన్స్ లేవు. సో యూజువల్గా ఏంటంటే మనం ఏదైతే టెస్ట్ డేటా వచ్చింది అనుకోండి దాన్ని స్ప్లిట్ చేస్తాం అనమాట. 80% 20% స్ప్లిట్ చేస్తాం అనమాట. అంటే 80% మనం ట్రైనింగ్ వాడి 20% టెస్ట్ చేస్తాం అనమాట. ఏదైతే ట్రైనింగ్ వాడామో దాని నుంచి మోడలింగ్ తీసుకొని అది టెస్ట్ డేటాతో మనం టెస్ట్ చేసి అక్యురసీ చెక్ చేస్తాం అనమాట. సో అక్యురసీ అనేది మీకు ఫంక్షన్ ఒకటి ఉంటుంది. ఈ ఫంక్షన్లో మనం చూస్తామండి, చూడండి యాక్చువల్ వాల్యూ ప్రెడిక్టివ్ వాల్యూతో మనం కంపేర్ చేసుకొని దాన్ని మనకి పంపిస్తున్నాం అనమాట. అన్ని ఎంత అక్యురేట్ యాక్చువల్ వాల్యూస్ ప్రెడిక్ట్ వాల్యూస్తో కంపేర్ చేసుకొని మనం ఇక్కడ అక్యురసీ క్యాల్కులేట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనం అల్గోరిథమ్స్ ఇవాల్యుయేట్ చేస్తున్నాం. ఇంతకుముందు మీకు చెప్పాను కదండి, ట్రైనింగ్ సెట్తో మనం మోడల్ తెచ్చుకొని ప్రెడిక్షన్ తెచ్చుకొని మనం టెస్ట్ డేటాతో మనం టెస్ట్ చేసుకొని అక్యురసీ ఇంకా స్కోర్స్ ఎంత వచ్చిందని చెక్ చేస్తాం అనమాట. సో ఇక్కడ సేమ్ ప్రెడిక్ట్ ఫామ్లా ఉంది. సేమ్ ఇక్కడ మనం
ఇదేంటి గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం ఉంది. సో గ్రేడియంట్ డిసెంట్లోనే మనం లెర్నింగ్ రేట్ ఎర్రర్ వాడి మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్కి ఇంప్రూవ్ చేసుకుంటా మనం ఒక మోడల్ ప్రొవైడ్ చేస్తాము. ఆ మోడల్ వచ్చేసి స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ ఉంటుంది. ఇది లీనియర్, ఇది లాజిస్టిక్ రిగ్రెషన్ కాబట్టి. సో దిస్ ఈస్ ద మెయిన్ మెథడ్. ఇక్కడ మనం ట్రైనింగ్ డేటా, టెస్ట్ డేటా పంపిస్తాం, లెర్నింగ్ ఇంకా నెంబర్ ఆఫ్ ఇటరేషన్ పంపిస్తాం. పంపించిన తర్వాత మనం ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఇక్కడ మనం డేటా లోడ్ చేస్తున్నాం. ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 డైమెన్షన్స్, లాస్ట్ వన్ వచ్చేసి అవుట్పుట్ ఉంటుంది అనమాట. సో 8 డైమెన్షన్స్ కాబట్టి మనం గ్రాఫ్ గీయడం కుదరదు. సో మనం ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ లెర్నింగ్ రేటు, ఇటరేషన్స్ ఇచ్చేసి మనం స్కోర్స్ ఇంకా అక్యురసీ మనం చెక్ చేస్తాం అనమాట. సో అక్యురసీ ప్రకారం దీని అక్యురసీ అని చెప్పగలుగుతాం. దీన్ని అక్యురసీ ఇంప్రూవ్ చేయాలంటే మనం వేరే అల్గోరిథమ్స్ వాడి, గ్రేడియంట్ డిసెంట్ బదులు వేరే అల్గోరిథమ్స్ వాడి మనం దీన్ని అక్యురసీ ఇంప్రూవ్ చేయడానికి వీలు పడుతుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ గ్రేడియంట్ డిసెంట్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.